ఒకప్పుడు వామపక్షవాదులు మాత్రమే కళను ఉపయోగించేవారు. ఎందుకంటే కళ ద్వారానే అసలు కళ అంటే ప్రజల్లోంచి వచ్చిన శ్రమలోంచి వచ్చిన పాట, శ్రమలోంచి వచ్చిన కళ అది. ఆడు శ్రమను మర్చిపోవడం కోసం పాటను ఎంచుకున్నాడు, రాగాన్ని ఎంచుకున్నాడు. హై లెస్సా హై సా హై లెస్ అంటే ఒక తాడును గుంజడం కానీ, ఒక బరువును ఎత్తడం కానీ, దీనికోసం వచ్చిన కళ. అంటే అతను ఊపిరి తీయడం కోసం ఆ కళను ఉపయోగించినాడు. అట్లా కళను ముఖ్యంగా వామపక్షవాదులు ఎప్పుడైనా మేధావులు ఉంటారు కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళు అధ్యయనం చేస్తారు ప్రపంచం గురించి, ప్రతిదీ అధ్యయనం చేయకుండా ఉండరు. అందుకని దాని కళను వాళ్ళే మొదట ఎందుకు పట్టుకోరంటే అది చాలా శ్రమజీవుల నుంచి వచ్చిన పాట, శ్రమజీవుల నుంచి వచ్చిన కళ కాబట్టి అది కీలకంగా శ్రమజీవుల్ని చైతన్యవంతం చేస్తుంది. వాళ్ళు పడుతున్న కష్టాల మీద మనం పాటలు రాసి పాడితే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం, వాళ్ళ బాధల కోసం, వాళ్ళ బాధలు పడుతున్న కష్టాల కోసం, వాళ్ళని ఉత్తేజపరిచి చైతన్యవంతపరిచి చేయడం కోసం పుట్టిన కళ అది. ఇవాళ ఏమైందంటే వ్యాపారంగా మారింది. ఇప్పుడు ఏ పార్టీోడు కానీ డబ్బులు ఇస్తే చాలు, కళాకారులు పుట్టల కొద్దిగా పుట్టుకోసం ఆడు పాట వాడరాని పాడొచ్చినా పాట రాకున్నా వాడు డబ్బులు ఇస్తే చాలు ఆడుతూనే ఉంటాడు. దాంట్లో చెడాల బాటలు కూడా మొదలైనవి. ఇక అవి చెప్పలేని వాటి.